యొక్క శారీరక సంబంధమైనటువంటి అవయవాలతో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనేటువంటి పూర్తి కావడం అనేటువంటి జరుగుతుంది. విత్తనాల సేకరణ ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్? భౌతిక సంబంధమైనటువంటి ప్రాజెక్ట్. ప్రయోగాలు చేయడం అనేటువంటి ఏ రకమైనటువంటి ప్రాజెక్ట్? చెప్పండి, చెప్పాలి. భౌతిక సంబంధమైనటువంటి ప్రాజెక్ట్. ఎందుకు సార్ భౌతికమైన సంబంధమైన ప్రాజెక్టు? పరికరాలను సేకరించుకోవాలి, పరికరాలను అమర్చుకోవాలి, ప్రయోగం అనేటువంటి చేయాలి, ఆ ప్రయోగ పరికరాలను శుభ్రపరచాలి, శుభ్రపరిచిన ప్రయోగ పరికరాన్ని యథాస్థానంలో ఉంచాలి. కరెక్టా కాదండి? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. శారీరక క్రియలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి ప్రాజెక్ట్. ఇక్కడ వస్తువులను తయారు చేయొచ్చు, వెహికల్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, సబ్బులను తయారు చేయడం అనేటువంటిది ఏదండి? అగరత్తులు తయారు చేయడం అనేటువంటిది, ఫినాల్ తయారు చేయడం అనేది చెప్పండి అన్న. భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలకు పరిష్కారాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమైంది చూడనా? అభిప్రాయం ప్రకారం ప్రాజెక్ట్ అనేటువంటి ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయండి? 4 రకాలైనటువంటి ప్రాజెక్ట్ ఉంటాయి. మరి ఈ 4 రకాలైనటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే, ఒకటి ఉత్పత్తిదారుల ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అండి?